హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురువారం మా మేస్త్రిది టైల్స్ మేస్త్రిది బర్త్డే. కోటమైసమ్మ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో 2 కేజీల కోడిని అయితే తీసుకుంటూ ఇదో ఇక్కడ వండిస్తున్నాడు అనమాట. ఈమె పేరు వచ్చేసి కోటమైసమ్మ దగ్గర ఏం పేరు. వంటలు అంటే చాలా బాగా చేస్తుంది, మంచిగా చాలా నీట్గా ఉంటుంది. వంటలు కూడా చేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు మాకు చేస్తుంది కదా, మా వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా వస్తారు. ఆల్రెడీ మేము దాదాపు 2-3 సార్లు వచ్చి టేస్ట్ చేసినాం, చాలా మంచిగా ఉండింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆమె కోసం వెతుక్కుంటూ వచ్చామన్నమాట. ఇప్పుడు కూడా వండిస్తున్నాం మేము. ఏం పేరు అమ్మ నీ పేరు? ఇక్కడే ఉంటాము, ఇక్కడే ఉంటుందంట. మారుతోని కూడా అంట. మేము సొంత ఊరు వచ్చేసి మారుతోని కూడా, కానీ కోటమైసమ్మ దగ్గర ఉండి ఒకరి మీద ఆధారపడకుండా మంచిగా అడ్డ కొనుక్కొని ఆమె కష్టం చేసుకొని అమ్ముతుంది పాపం ఈ వయసులో కూడా. ఇక అయితే స్టవ్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఇక మన కోసం అయితే బగారా రైస్ వండడానికి అయితే బియ్యం అయితే కడిగైతే రెడీగా పెట్టింది అనమాట. సో ఇక వచ్చేసి కూర తాలింపులు వేయడమే ఆలస్యం. ఫస్ట్ బగారా చేస్తున్నావా, కూర వండుతున్నావా? స్టార్టింగ్ తాలింపే అతను పోనీ ఇస్తుంది కదా, అసలు తాలింపు నూనె చూడండి ఎంత మంచిగా మసులుతుందో. చాలా బాగా అంటే చాలా బాగా మసాలా పెడుతుంది అనమాట. ఇక బగారా రైస్ చేయడానికి అయితే రెడీ అయిపోయిందనమాట. మనకైతే బగారా రైస్ ఉడికేస్తుందో. రోజుకి ఎన్ని వంట చేస్తావు? 10, 5, 6 ఎన్నిటి దాకా ఉంటావు? ఎన్నింటి దాకా ఉంటావు? సాయంత్రం 4 దాకా ఉంటావు. అదేలే. హాల్ ఉంది, మంచి పిల్లలు పూసుకొచ్చినా నాన్న బాగుంది. వంటలు చేస్తా, అన్నీ ఉన్నాయి. మాకు నీళ్ళు ఉన్నాయి, ఫ్రిడ్జీలు ఉన్నాయి, బల్లలు ఉన్నాయి, మంచిగా ఉంది. సారీ ఎప్పుడైనా సరే అదే నన్ను 100 మంది ఉంటారు వల్ల. ఈ పెద్దమ్మకు వచ్చేసి ఒక 100 మంది పెట్టేటటువంటి ఒక హాల్ కూడా ఉందంట. మంచి అన్ని వసతులు ఉన్నాయి. వాటర్కి కుర్చీలు వచ్చేసి కూర్చోడానికి బల్లాలు, టెంట్ సామాన్ అన్నీ ఉన్నాయంట. ఒక 100 మంది మాత్రం మాట్లాడతారంట, మళ్ళీ ఎక్కువ కూడా పట్టరు. చిన్న ఫంక్షన్ చేసుకుందాం అనుకుని ఎవరైనా ఉంటే ఈ పెద్దమ్మకు కాల్ చేయొచ్చు. ఎట్లాగ మనకు నెంబర్ ఇస్తాను ఇక్కడ స్క్రీన్ మీద, చేయండి. వంటలు కూడా చేస్తారంట వీళ్ళే. పొయ్యిలు పెద్ద పొయ్యిలు కదా, పొయ్యిలు చాలా సేపు పట్టదు. వీళ్ళకి 4,000 అయినాయి పొయ్యిలకు. ఇంక ఇంట్లో ఒకటి ఉంది పాపకి, ఒట్టుగా ఉంటుంది. మామూలు ఒక 5-6 వచ్చినప్పుడు ఇట్లా కూర్చోబెడుతుంటే నీకు కూడా కొంచెం రూమ్ ఉందిలే, పలానా అక్కడ చెప్తాను వస్తారు. అన్ని వసతులు ఉంటాయని 10 మంది కూడా రూమ్లో కూర్చోడానికి వసతి బాగుంది. పడుతుంది, తెచ్చుకుందాం. లేముందాడ ఇంకో కవర్ తెచ్చుకుందాం. మొన్న కూడా మంచిగా పొడి ఆడింది అన్నం. అడుగుని చెయ్యి. పార్సల్ కూడా మంచిగా కడుతుండు పిల్లగాడు. ఎక్స్పీరియన్స్ ఉందా బావా? చూడు, సిగ్గుపడకు. ఎక్స్పీరియన్స్ ఉందా?
పూర్తయి మంచిగా పార్సిల్ తీసుకొని పోతున్నాం అన్నమాట. కూర్చున్నాడు చూడండి, ఆయన బర్త్డే బాయ్. బా హాయ్ హాయ్ చెప్పు. ఈ బాబాయ్ బర్త్డే బాయ్ ఈరోజు అయితే మమ్మల్ని తీసుకొచ్చి మంచి దావత్ అయితే ఇచ్చిందనమాట. సో బా హలో, నువ్వు ఆడపిల్లవు కాదు మగపిల్లగాడు, ఒకసారి తలెత్తి ఒకసారి హాయ్ చెప్పు. ఎవరు నీకు ఫ్యాన్స్ రారు? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఆయన కూతో బస్ తీసుకున్నది ఊళ్ళకి పోయినా అనుకో ఇటు పాతిగా నీకు చెప్పుడు. బర్త్డే బాయ్, ఇప్పుడు నువ్వు అన్నంత మాత్రం నేను వీడియో పెట్టనా? సో ఈయన బర్త్డే బాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మాకైతే మంచి దావత్ ఇచ్చినాడు. ఆయన కుటుంబం పిల్లలు అందరూ సల్లంగా ఉండాలా. చూసిన ఒక్కొక్కైనా ఒక పంచు. ఈయన మాకు అండగా ఉండు, ఈయన అండగా సేపు మాకు దండగా. నేనైతే 2 పూల బాటలు వేస్తా, వాళ్ళ తక్కువేం లేదు, ఇక పెట్టుకోవాలా. పాండన్నా హాయ్, ఇలాగేదో అన్నావన్నా? ఏం లేదు, మంచి మాట అంటే ఏదైనా మంచి మాట. సరే, ఇది మా బర్త్డే మేస్త్రి బర్త్డేకి వచ్చిన కాబట్టి సరదాగా మాట్లాడుకున్న మాటలు మాత్రం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.